థంబ్‌నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసావంటే నీకు పురుగులంటే అస్సలు భయం లేదు. నాకు అర్థమైపోయింది. ఈ రోజు వీడియో అయితే ఇది గైస్. మన మాన్స్టర్ ఫిషెస్ కోసం మీల్ వార్మ్స్‌ని ఎలా బ్రీడ్ చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు మరి లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే మన లిస్ట్లో వైల్డ్ స్నేక్ హెడ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఈ మీల్ వార్మ్స్ని అయితే తెప్పించిన. ఫస్ట్ అయితే ఇట్లాంటి ఈ సైజ్ టబ్బు సరిపోద్ది. మన దగ్గర ఒకటే ఫిష్ ఉంటుంది కాబట్టి. సో ఇట్లాంటి టబ్బు ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత దానికి మీడియా లెక్క ఒక ఓట్స్ తీసుకోవాలి. ఈ బ్రాండ్ తీసుకోవాలని ఏం లేదు, కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా తక్కువ రేట్లో వస్తే ఇంకా వేరే బ్రాండ్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఇది ఒక చిన్న బాక్సు, ఇది ఎందుకో లాస్ట్లో చెప్తా. ఇది కూడా ఒకటి కావాలి. ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ మీల్ వార్మ్స్. ఇవి కొన్ని ఇక మీ ఇష్టం, ఒక 50 నుంచి 150 వరకు ఎన్ని ఉన్నా ఓకే. తర్వాత వాటి కోసం ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ లైక్ మీరు పొటాటోస్ క్యారెట్స్ అయితే బెస్ట్. నేనైతే ప్రెసెంట్ క్యూకంబర్ వాడుతున్నా. తర్వాత నెక్స్ట్ పొటాటోస్ క్యారెట్స్తోనే చేస్తా. వీటికి నువ్వు ఎంత ప్రోటీన్ ఫుడ్ ఇస్తే అంత బెటర్. లైక్ చికెన్ కానీ ఫిష్ కానీ ఇక మీ ఇష్టం. అది ఉంటే మాత్రం ఇంట్లో పెట్టుకోకండి, ఫుల్ స్మెల్ వస్తుంది. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది మన ట్రే ఉంది కదా, ఈ ట్రేలో అయితే మనం ఓట్స్ అనేది వేసుకోవాలి. ఇక ఎంత వేసుకోవాలనేది మీ మీల్ వార్మ్స్ క్వాంటిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ట్రే సైజ్ బట్టి కూడా. వాటికి లైట్గా అనేది బయటికి రావు, మెయిన్లీ ఫుడ్ కోసం మాత్రమే బయటకు వస్తుంది. లైక్ అవి హైడ్ అవ్వడానికి వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకొచ్చిన మీల్ వార్మ్స్లో అయితే ఆల్రెడీ కొన్ని ప్యూపాగా మారినాయి. ఈ వార్మ్స్ ఎగ్స్ అనేవి ఏంటో లాస్ట్లో చెప్తా, దాని లైఫ్ సైకిల్ మొత్తం. నేనైతే ప్రజెంట్ ఈ ప్యూపాస్ అన్నీ సపరేట్ చేసుకుంటాను, ఎందుకనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మధ్యలో కొన్ని బీటిల్స్ కూడా వస్తున్నాయి, మీకు అనేది కెమెరాలో కనపడుతుందో లేదో, కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి బీటిల్స్. ఇక చూస్తున్నారు కదా, ఇదే మన మీల్ వార్మ్ బీటిల్. ఈ వార్మ్స్ అనేటివి ప్యూపా తర్వాత ఈ బీటిల్స్ లాగా మారి మళ్ళీ అవి ఎగ్జిలేజ్ చేసి మళ్ళీ ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక మనం మీల్ వార్మ్స్ని మన ఓట్స్ మధ్యలో వేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇక ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ దాన్ని కట్ చేసుకొని వాటిలో పార్ట్స్గా చేసుకొని ఆ మీల్ వార్మ్స్కి అనేది మనం ఫీడ్ చేయాలి. మీరు ఏమైనా ఫీడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, లీఫ్ వెజిటేబుల్స్ కానీ, క్యారెట్స్ కానీ, పొటాటో కానీ, రా చికెన్ కానీ, ఫిషెస్ కానీ. ఈ బాక్స్ ఎందుకో లాస్ట్గా చెప్తా అన్నా కదా, ఈ బాక్స్ని ఏం చేయాలంటే మనము మీల్ వార్మ్స్ మీద పెట్టుకొని ఏం చేయాలంటే ఈ ప్యూపాస్ అవుతూ ఉంటాయి కదా, ఆ ప్యూపాస్ని తీసుకొని మనము ఆ బాక్స్ మీద పెట్టుకోవాలి. ఆ బాక్స్ మీద పెట్టుకున్నప్పుడు ఏమైందంటే అవి స్లీపింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి ప్యూపాగా మారినాక. ఒకవేళ నువ్వు ప్యూపాని సపరేట్ చేయకపోతే చాలా వరకు ప్యూపాస్ని ఆ మీల్ వార్మ్సే తినేస్తాయి, అది ఫుడ్ అనుకొని. అవి కదలని స్టేజ్లు ఉంటాయి కాబట్టి అది ఇక చనిపోతుంది అంతే. చనిపోయిన తర్వాత అది బీటీలాగా మారదు, నీకు మీల్ వార్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ప్యూపా స్టేజ్ నుంచి బీటిల్ స్టేజ్కి మారిన తర్వాత అది ఆ బాక్స్ నుంచి వెళ్ళి అందులోనే పడిపోయి మళ్ళీ అందులోనే ఎగ్స్ లే చేస్తుంది. ఇది కంటిన్యూస్ సైకిల్ అన్నమాట. ఇదన్నమాట మీల్ వార్మ్ లైఫ్ సైకిల్. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే మనం ఎప్పుడు లార్వా ఆర్డర్ చేసుకుంటాం, లైక్ మీల్ వార్మ్స్ ఆర్డర్ చేసుకుంటాం కదా, అది వచ్చిన తర్వాత ప్యూపాలాగా మారుతుంది. ప్యూపాలాగా మారిన తర్వాత అది స్లీపింగ్ స్టేజ్కి వెళ్ళిపోయి అట్లనే ఉంటుంది కొన్ని డేస్ అట్లనే ఉండి అది మెల్లగా దాంట్లో నుంచి బీటిల్ బయటకు వస్తుంది, చూసిందా బ్లాక్ కలర్ది. ఆ బీటిల్ మళ్ళీ ఎగ్స్ లే చేసి మళ్ళీ లార్వాలాగా మారి ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. మనము ఇద్దరు బ్రీడర్స్ దగ్గర నుంచి మీల్ వార్మ్స్ తెచ్చుకొని దాంతో బ్రీడింగ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇన్ బ్రీడింగ్ అవ్వకుండా మనకి ఈ సైకిల్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది. సో బెటర్ టు టేక్ ఇద్దరు దగ్గర ఉన్న బీటిల్స్ తీసుకొని మనం బ్రీడింగ్ చేసుకుంటే చాలా బెటర్. సరే, ఇయ్యాలకి ఇదైతే వీడియో. సో ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ బటన్